ఉమా మావయ్య రాలుడు రా 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 రా. సారీ మావయ్య, కొంచెం లేట్ అయింది. అందులో ఏముంది, నేను ఆషాఢానికి పిలిస్తే నువ్వు శ్రావణానికైనా వస్తున్నావు, చాలా సంతోషం. చూసారా దెప్పి పొడుస్తున్నారు. సరే ఉమ్మి ఎక్కడ, కోపంగా ఉందా? ఎవరా ఉమ్మి? అదా ఉమాకు నీ పెట్టిన ముద్దు పేరు. ఓ, తన కోపమే ఉంది. వచ్చింది, భోజనం చేసింది, తిన్నగా వెళ్ళి నిద్రపోయింది. మంకీ ఆకులు రెడీయా? ఎవరా మంకీ? అది నా మంగళానికి పెట్టుకున్న ముద్దు పేరు. సుబ్రహ్మణ్య, ఏమిటి మాయా, మీరింకా భోంచేలేదా? అల్లుడిని భోజనానికి పిలిచి మామగారు ముందుగా ఎలా భోంచేస్తాడు? మేము అక్కడికి వచ్చినప్పుడే మిమ్మల్ని అడిగాం, ఉమని ఒక నెల ఇక్కడ ఉంచమని. దాని గురించి మీరేం మాట్లాడలేదు. క్షమించాలి, ఉమాని ఇక్కడ వదిలిపెట్టి నేనక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. కావాలంటే మీరే ఇక్కడికి వచ్చి ఒక నెల ఉండండి. అది కాదే, నేను అల్లుడు గారు బయట అరుగు మీద పడుకుంటాం. ఏం చేయమంటావే? ఆషాఢ మాసంలో అల్లుడు కూతురు విడివిడిగా ఉండాలంటే నువ్వు నేను విడివిడిగా ఉండాలి, తప్పదు. అయ్యో, అల్లుడు గారు ఒక నెల రోజుల పాటు ఇక్కడ ఉన్నామన్నాం కదా, మీ నిర్ణయం ఏమిటి? మావయ్య, అల్లుడు గారు ఎప్పుడొస్తారని అత్తమామలు అనుకోవాలి, కానీ ఎప్పుడు వెళ్ళిపోతారని అనుకోకూడదు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి